జై హింద్ ఫ్రెండ్స్. గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగినటువంటి వినాశకాలు ఏంటి అనేది మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ మరీ ముఖ్యంగా మీరు చూసుకుంటే గనక లోదుస్తులైనటువంటి జాకీ దగ్గర నుంచి తీసుకొని పెద్ద పెద్ద మాల్స్ వరకు, పెద్ద పెద్ద కంపెనీస్ వరకు అన్ని కూడాను మాకు ఈ రాష్ట్రం వద్దురా మహాప్రభు అని చెప్పేసి 2 చేతులు ఎత్తి దండం పెట్టి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. రోజుకు ఒక కంపెనీ మేము వీడియోలు లేకపోతే అప్డేట్స్ చేయలేక మేము వెనకబడిపోతున్నాము. కానీ మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడర్ అని చెప్పేసి చెప్పడమే కాదు, ఏ రకంగా అయితే ఆయన వెళ్లి ప్రతి రోజు కూడాను, ప్రతి నెలలో కూడాను కొత్త కంపెనీలు ఈ రాష్ట్రానికి రావటము, రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి వైపుకి తీసుకెళ్ళడానికి, రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండటానికి దోహదపడుతున్నటువంటి పరిస్థితులు చూస్తే కనుక నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రానికి చాలా అవసరం అన్న సంగతి కూడాను చాలా సుస్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడాను అర్థమవుతుంది. ఇప్పుడు రీసెంట్ గా చూసుకుంటే కనుక బుల్లెట్ ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ ఉందో, ఆ రాయల్ ఎన్ఫీల్డ్ సంస్థ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మన ఆంధ్ర రాష్ట్రంలో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ తీసుకొచ్చే విధంగా వారు ముందుకు వస్తున్నారు. ఆ టాక్స్ కూడాను ఆల్మోస్ట్ కంక్లూజన్ అయిపోయినాయని చెప్పేసి ఈ రోజున మనం అందరం కూడాను చూస్తున్నాం. అదేవిధంగా చూసుకుంటే కనుక ఎయిర్ కండిషనింగ్ లో ఒక పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి ఎంఎన్సీ కంపెనీ క్యారియర్ కూడాను ఈ రాష్ట్రానికి వస్తుంది అన్న సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి మనమందరం కూడాను ఏదైతే భావితరాలు ఉన్నాయో, రానున్న ఏదైతే మా యొక్క యువకుల యొక్క భవిష్యత్తు ఉందో అంధాకారంలో కాకుండా చాలా సేఫ్ గా ఉంది అన్న సంగతి ఇటువంటి కంపెనీలు ఈ రాష్ట్రంలో అడుగుపెట్టడం వల్ల ఇక్కడ ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు డైరెక్ట్ గా మరియు ఇండైరెక్ట్ గా అనేకమైనటువంటి కలిగే అవకాశాలు ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.